ఆడెవరో చింతకాయలు లేపుతారు, కళ్ళు కనబడతలేవా? ఆడున్న నాకు కనబడతాంది. ఎవరు ఈయనే ఉన్నావు, ఏం చేస్తావు నువ్వు? చెప్పేటోళ్ళు నువ్వు వానే రాజమౌళి బాబు. ఏంది ఇదే అడగని చెప్తాను? చెప్పచ్చు కదనే మామ. నేను ఇప్పుడే వచ్చిండ్రా, నోరంతా ఏదో సప్పసప్పగా ఉందని ఇంత పచ్చి చింతకాయ పులుసు చేసుకొని తిందామనుకొని వచ్చిన. నీకు పచ్చి చింతకాయ పులుసు తాగాలనిపిస్తే అచ్చి తెంపుడే నానే నేను చూసి ఇంకో వస్తాడు ఇదేనిగా. ఈసారి ఇంకోసారి రానిలే, నేను పోతానులే. ఆగో ఎడక పోతావు, కాయలు ఇచ్చిపో. మంచుకున్నావు అడుగులు చేసులు పడుకొని పోతాను. పతాక వచ్చిన 2 కాయలు పెట్టరా బాబు. నువ్వు వచ్చిందే దొంగతనానికి, నీకు కాయలు ఒక కాయ కూడా పెట్టావు. కొనాడు మరి అడగది. ఒకవేళ చేనులకు వచ్చి తెంపుకోవడానికి ఇజ్జతంది అనిపించేది. ఇక పెద్ద మనిషిని చూడకుండా కూడా ఇక చింతకాయల కోసం నా ఇజ్జత్ తీసిరు కదా. అవునయ్యా, ఏంటిదే? నాకు పండక్కి నగలు చెప్పియవా? నువ్వు మెలికలు తిరుక్కుంటే పిలిచినప్పుడే అనుకున్నానే నువ్వేదో ఫిట్టింగ్ పెడతావని. నా దగ్గర పైసలు లేవు, నేను చేయించా. నువ్వు ఎప్పుడు అడిగినా గింతే. చేయిస్తావా చేయించావా చెప్పు. నేను తెలుగులో చెప్తాను కానీ చేయించాని మళ్ళీ ఎందుకు అడుగుతానే? నేను చేయించాటే చేయించా అంతే. చేయించవా? చేయించా. చేయించకపోతే నువ్వు చెప్పిన పని ఎందుకు తినాలే? నేను చెయ్యనే చేసుకో నువ్వే పనంతా. ఇంటికి పోతానవే? ఇంటికి ఇంటికో ఏం చెప్తావు? తింటా పంట, ఇంట్లో కూడా పనంతా నువ్వే చేయాలి. నేను ముట్టుకోను. ఓ ముళ్ళ పంది మొక్కనా చాయ్ కింద పడిపోతానే చేతికి వెళ్ళడానికి జ్ఞానం లేదా? ముళ్ళ పంది మొక్కనంటారా? నల్ల మొక్క కూడా లగ్గం చేసుకోమని సరిపోదు. పెళ్ళానికి ఏం కావాలన్నా కోరికలన్నీ తీర్చాలి. నువ్వు కోరే కోరికలు నా గొంతమ్మ కోరికలానే అవి తీర్చాలంటే నేను మరో జన్మత్తాలే. ఓ ఈ జన్మల చేయను మొగోడు వచ్చే జన్మల చేస్తారట. నేనేమన్నా ఎక్కువ అడిగినా? 3 తులాల కాస్త పేరే కదా. ఓ ఎంత సల్లగా చెప్పినవే. అదేమన్నా 3 రూపాయలు కత్తదా 30 రూపాయలు కత్తదా? లక్షలు కావాలి. కావాలి పుత్తగా వస్తుందా మరి? ఏం నుంచిదేమనే లక్షలు నేను చేయించా. ఏంది చేయించవా? నాకు చేయించకపోతే నీకు పిచ్చలేకపోతే చూడు. నువ్వు తలకాయ కిందికి చేసి కాళ్ళు మీదికి చేసి తపస్సు చేసినా కానీ నేను చేయించా. పోదానా? పో. నీకు పొగట్ల పెట్టాలో నాకు బాగా ఎరికే. పోతాను చూడు. ఏమైందే సత్తన్నా ఈ మధ్య అత్తలో సక్క? ఏగా రాలే తమ్మి, నాకే తీరలే. సరేనే, నేను గిల్ల కళ్ళం పత్తా. సరిపోతాను. ఏమైందే సత్తన్న, ఏందో అంత డల్లుగా ఉన్నావు? ఏమో తమ్మి, ఇంటికి పోతే అంత నరకం అనిపిస్తుంది. అవునా? ఎందుకన్నా? ఇంట్లో ఏమైనా లొల్లులు అవుతానే? ఏ లొల్లులు అంటే ఏం లేదు కానీ నగలు కావాలని రోజు లొల్లు చెప్తుంది మీ అదినే. అవునా అనే? అయినా గా ఆడోళ్ళకి భయపడతారా అనే? మొన్న నా పిల్లని కూడా గిట్లనే అడిగింది. ఒక్కసారి చూసినా 2 సార్లు చూసినా
మూడోసారికి ఇగ్గొకటి పెట్టిన గంతే, అప్పటికెళ్ళి అడుగుడు బంద్. అవునారా? అవునన్నా. మన కట్టం వాళ్ళకి ఏం చెప్తాందిరా? ఇంటెన్కొల్లని చూసి ఇంటి ముగటోళ్ళని చూసి వాళ్ళకి అవ్వు ఉన్నాయి నాకు లేవని, నగలు కావాలి నట్రా కావాలని నానా ఇబ్బందులు పెడతారు మళ్ళా. అవునన్నా. ఇప్పుడు చెప్తారా మీ వదిన సంగతి? నువ్వు అన్నా, పోయేత్తరా? నువ్వు ఉందా? నీ అయ్యా నీకు నగలు చేయించకపోతే నాకు పిసలు చెప్తానంట వానే. రాధికా, ఏ రాధికా, రాలే సపరేట్ ఇంత లెక్క బట్టి లేదు. రాధికా, ఓ రాధికా, ఓ అన్న పిచ్చి నీ తల్లి సంగతి చెప్తాను. ఏమైంది సత్యన్న అంత ఆగమాగా ఉన్నావు? ఏం చెప్పాలన్నా, నా పిల్లానికి ఏం రోగం పుట్టిందో ఏమో, దానికి దయ్యం పట్టిందో భూతం పట్టిందో కానీ నన్ను ఎడమ చేత గొంతు కాచులు పట్టి కిందెత్తేసి ఆగమాగం చెప్తాను. కొద్ది రావే ఇంటి దాకా పోదాం. అవునా? ఏంది చూద్దాం బా. రాధిక, ఏమైంది పిల్ల? మావుని ఎందుకు కొట్టినావాట? సీనన్నా, నువ్వా? మంచిగున్నావా అన్నా? నేను నీకన్నా ఎందుకైతే పిల్ల, బావనైతాడు కదా. నువ్వు మా బాపుకు కొడుకు వరుస అయినప్పుడు నాకు అన్ననే కదన్నా. చూసినా సీనా అదే మాట్లాడుతుందో? నువ్వు దానికి బావ అయితే నిన్ను అన్నా వెళ్తాను. ఆగే సత్తన్న, నీ పిల్ల మాట్లాడతలేదు. ఆమె మీద ఏదో ఉన్నది, అది మాట్లాడుతుంది. దయ్యమా? ఇది ఎక్కడ కోసనే రావులా? ఆగే, ఏం భయపడవు, నేను మాట్లాడతా. సరే అన్న, మాట్లాడు. అవు పిల్ల, మీ నాన్నన్నావు కదా, మీ నాన్నది ఏ ఊరు? మా నాన్నది ఈ ఊరే. నిన్ను వీళ్ళింట్లకు ఎవరు తోలిచ్చిర్రు? ఇంకెవరు తోలిస్తారు? మా నాన్న. అవునా? ఇక్కడికి తోలి మీ నాన్న నిన్నేం చేయమన్నాడు? ఏం చేయమన్నాడా? ఈ ఇల్లునంతా ఆగం చేయమన్నాడు. అందుకే వచ్చినా. ఆగం చెత్తా, ఈ ఇల్లునంతా ఆగం చెత్తా. అట్లనా? మరి మీ నాన్న పేరేంటిది? ఆశ, దోష, అవ్వడం, వాడ. అన్నం పెడితే మీ నాన్న పేరు చెప్పి వెళ్ళిపోతావా? ముందైతే అన్నం పెట్టు, అంటే ఇంకా చెప్తా. సత్తన్నా, అన్నం పెట్టుకురాబో. ఆకలి ఇంకెంతసేపు? ఇగో వేసుకొచ్చిన తిను.
పప్పు చారేనా? చికెన్ మటన్ లేదా? ఆ? నువ్వు వస్తావని తెలియదు మరి, అందుకని లేదు తినో. ఏంది కోపానికి వస్తున్నావు? ఇది వరకు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఆ? సత్యన్న నువ్వు ఆగే, నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా అందుకొరకు అండలే. ఇప్పుడే తిను, అప్పటికి చికెన్ అండి పెడతాం. అన్ని పెడతారుగా. వీడు పెట్టింది పిల్ల పేకూడ సరిపోలే. తేపో. వామ్మో ఉన్నంతా నీకే పెడితేవి. అన్నం తిన్నాక మీ నాన్న పేరు చెప్తాడుగా, ఇప్పుడు చెప్పు. నాకు మీరు చికెన్ తోడు పెట్టలే, చికెన్ తోడు పెడితేనే చెప్తా. తేపో. ఏమైందిలా మా వదిన అంటారు? వచ్చినవా అక్క? నాకు చికెన్ తోటి అన్నం పెట్టవా? గదెందు వదిన నన్ను అక్క అని పిలుస్తున్నావు? నేను వదినని కదా. అది కాదురా. అవునా అట్లనా? మరి మా ఇంట్లో చికెన్ తీసుకురావన్నా? తీసుకురాపో. ఇగో అన్న చికెన్. చికెన్ తో తిన్నాక మీ నాన్న పేరు చెప్పాలి. ఇటీ తిన్నాక చెప్తా. నీళ్ళు. సత్యన్న కొన్ని నీళ్ళు ఇయ్యి. అమ్మాయ కడుపు నిండింది. సినారా నాన్న పేరు చెప్పు. తిన్నావు కదా, ఇప్పుడు చెప్పు మీ నాన్న పేరేంది? మా నాన్న పేరా? ఆ. మా నాన్న పేరా? చెప్తా.